సో గైస్ హియర్ వి గో. మనం అయితే ఖమ్మం కిల్లాకి వెళ్ళే రూట్లో ఉన్నాం. కానీ మీకు ఇది స్టార్టింగ్లో ఏదైతే చూసి చూడండి, ఇదే ఒక వావ్ అనిపిస్తుంది మీరు వెళ్ళేటప్పుడు. సో పాతకాలం అంటే పాతకాలం దారులు ఇంకా అలానే ఉన్నాయి. ఆ స్కూటీ వెళ్ళింది చూడండి. సో ఇప్పుడు మన బైక్ వెళ్తుంది. అండ్ మనం బైక్ వెళ్తే మనం హెడ్ ఎంత డౌన్ చేయాలంటే దాదాపు తలకాయ ఉంచే తోలాలి. అండ్ ఇల్లంగా వెళ్తుంటే కూడా ఒక వావ్ ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడు ఇట్లా ట్రావెల్ చేయలే. అండ్ ఇక్కడ మీరు పైన ఏదైతే ఉందో అది కోట, అండ్ కింద చూసి చూడండి బావులు ఉంటాయి. సో ఈ బావులకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు ఉంటాయి. సో దాంట్లో కోట మీద ఏదైతే వాన పడుతుంది చూడండి, ఆ వాటర్ అనేది వేస్ట్ కాకుండా డ్రింకింగ్ పర్పస్లో యూజ్ చేయడానికి అప్పట్లో అవి కట్టిరనమాట. సో గైస్ ఇక్కడ ఇంకొక దారి వచ్చింది, ఏదైతే ఇంకా ఘోరంగా ఉంది. అండ్ ఇప్పుడు మీకు నేను ఇంకా మనం ఇక్కడ గల్లీలు తిరగాలి. ఇవంతా వద్దు, మీకు డైరెక్ట్ కోటకాడికి తీసుకుపోతున్నా. సో గైస్ ఇదైతే కోటకాడు ఉన్న దారి. ఇప్పుడు మీకు ఏదైతే కనపడుతుందో ఇదైతే మనం అర్జెంట్గా ఎక్కేయాలి. అండ్ ఎక్కేటప్పుడే మీకు కూడా నేను ఉంటుంది కదా. సో ఇక్కడ కొన్ని అసలు ఈ కోట ఎందుకు కట్టిరు అండ్ ఇక్కడ ఎవరెవరు అని కూడా మాట్లాడుకుందాం. సో నాకైతే తెలిసినంత డేటా వరకు అయితే సో ఈ కోట అనేది సెక్యూరిటీ పర్పస్లో అయితే కట్టిరనమాట. సో రాజులు అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సెక్యూరిటీ పర్పస్లో ఇవి కట్టుకుర్రు అక్కడరు. అండ్ పైన మనం చూసినట్టయితే మీకు కొన్ని గన్స్ టైప్లో పాతవి ఉంటాయి చూడండి. దాన్ని ఏమంటామంటే నాకు సినిమాలలో యూజ్ చేస్తాం చూడండి, బయ్యారాల సంథింగ్ ఏదో అంటారు. దాన్ని ఏమైతే నాకు ఐడియా లేదు. సో అవైతే ఉన్నాయి. వాటిని ఏమంటే ఫిరంగీలు. సో ఈ కోట రక్షణ కోసం ఆ ఫిరంగీలు అయితే యూజ్ చేసేటోళ్ళు అనమాట. అవి ఇక్కడ ఒకటైతే మాకు కనపడది, కొండ పైన ఉంటుంది. అంటే ఈ కోట లోపల అయితే ఒకటి కనపడది. సో ఈ కోట అనేది అక్కడ వరకే కాదు, లిమిట్ చాలా ఏరియా ఉంటుంది అనమాట. కానీ మనకి మొబైల్ వ్యూ ప్రకారం ఆ కోట ఉన్నంత డిస్టెన్స్ కనపడుతుంది. అండ్ ఇక్కడ ఎక్కేటప్పుడు అయితే దువ్వలు తీరిపోయింది. వన్స్ నేను దీక్షలు ఉండడం వల్ల చెప్పులు వేసుకోవాలి. సో సన్ అనేది బాగుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మనం కొద్దిగా ఫ్యాటే కాబట్టి సో ఆయాసం కూడా కొద్దిగా ఎక్కువ వచ్చేసింది. సో గైస్ మనమైతే నేను ఇక నీకు అప్పర్ వ్యూ చూపిస్తా. ఇక్కడైతే ఆపేసి ఇదైతే మన అప్పర్ వ్యూ. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే మనం ఎక్కిందంతా కూడా అక్కడి నుంచి వస్తాం అనమాట. సో స్టార్టింగ్ అక్కడ ఇల్లు ఉన్నాయి చూడండి, ఆనే బైక్ పార్కింగ్ చేసి ఆ నుంచి దాకా ఎక్కాలి. సో మీకు ఒక క్లియర్ వ్యూ ఇస్తున్నా చూడండి, అక్కడ మనం స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఆ నుంచి కూడా మనం ఇవంతా దారి ఎక్కుకుంటూ వచ్చినాం. అండ్ మీరు అబ్జర్వ్ చేసిరా, సో ఈ కోట ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ప్రతి టర్నింగ్ కూడా రాతి అండి. సో ఎంతెంత లావు రాళ్ళు ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద రాళ్ళని యూజ్ చేసారు. మాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎట్లా మోసారా బాబు, ఇప్పట్లో అంటే కేర్ అవన్నీ కానీ అప్పట్లో ఉన్న టెక్నాలజీ ఏందో కూడా అర్థం కావట్లేదు. సో ఇంత పక్కడబందిగా కట్టిరు. నేను కోల్కతా చూసిన తర్వాత మళ్ళీ అలాంటిది అయితే ఇదే చూసిన అనిపించింది. సో ఇంకా పైకి వెళ్ళొచ్చు, అక్కడ ఇంకా కోట హైట్ ఉంది, ఇదే కాదు. సో వీళ్ళు ఇది లేటెస్ట్గా కట్టినట్టు అనిపించింది ఈ రాళ్ళ దారి అయితే, ఎందుకని చుట్టూ అన్ని ఫెన్సింగ్ లాగా పెట్టారు కదా. సో మనమైతే ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. సో గైస్ ఇక్కడైతే మీకు ఒక శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విజయనగరం పాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆయన కూడా పాలించిన అనమాట. ఆ తర్వాత ఇంకా నవాబ్సో ఎవరైతే తీసుకురనమాట. మాకు అక్కడ డేటా ట్రై చేసినాం కానీ చాలామంది చిన్నపిల్లలు ఎవరు. అండ్ ఇంటర్నెట్లో డేటా ఉంది, అది చెప్తే మీకు ఏం కిక్ ఉంటుందని అదైతే చెప్పట్లే. సో మీకు ఈ కోట వ్యూ చూపించడానికి వచ్చినా కాబట్టి సో కోట వ్యూనే చూపిద్దాం అనుకున్నా. అండ్ మీకైతే ఇక్కడ నుంచి వెళ్తే ఫైనల్ అనమాట. ఈ గుట్ట నుంచి మనకు టోటల్ ఖమ్మం కనపడుతుంది. అండ్ ఈ గుట్ట ఎక్కేటప్పుడు అయితే సో గైస్ ఇప్పుడు మనం ఖమ్మం కిల్లా కాడికి వచ్చేసినాం. అండ్ ఇక్కడ మీకు టోటల్ ఖమ్మం వ్యూ అయితే కనపడుతుంది దాదాపు అయితే. సో నేను మొత్తం మీకు ఖమ్మం ఒక వ్యూ అయితే చూపిపోతున్నా. ఇంకా లేటుకు చూద్దాం రండి. సో ఇప్పుడు మనం టాప్ ఆఫ్ ది యాంగిల్ ఉన్నాం, గుట్ట మీద ఉన్నాం. ఇక్కడ నుంచి మనకు లక్కవరం చెరువు అయితే కనపడుతుంది. సో ఇది కూడా బాగా డెవలప్ చేస్తారు. అక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది. ఇక్కడ మనం ఇది చూసినట్టయితే మనం వన్ ఆఫ్ ది యాంగిల్ అనమాట, ఓన్లీ వన్ ఆఫ్ ది సైడ్ ఖమ్మం. సో ఇంత డెవలప్మెంట్ ఉంటుందని నేనైతే వెళ్ళిన దాకా అనుకోలే, కానీ హైగా డెవలప్ అయింది. మీరు చూస్తారు కదా ఖమ్మం అనేది ఎంత పెద్దగా ఉన్నదో. మనం ఈ నుంచి అయితే ఒక సెటప్లో చూడవచ్చు. బ్రో నువ్వు కోట చూపించట్లే, ఓన్లీ ఖమ్మం చుట్టూ చూపిస్తుందంటే యాక్చువల్లీ నేను కోట కూడా చూపిస్తాను. వీడియో అనేది అయిపోలే, మీకు ఇంకా చాలా ఉంది. నేను మీకు అనేది కోట చూపిస్తాను అండ్ ఆల్సో ఖమ్మం వ్యూ అనేది చుట్టూ యాంగిల్ చూపిద్దాం అనుకున్నా. సో లుకింగ్ లైక్ మినీ హైదరాబాద్ లాగా అనిపించింది ఖమ్మం చూస్తుంటే. సో మన ఏరియాలో అంటే ఈ ఏరియాలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సో ఈ ఏరియాలో ఖమ్మం అనేది చాలా పెద్దగా అనిపించింది నాకైతే. సో చూద్దాం ఇప్పుడు. సో కొద్దిగా ముందుకు వెళ్తుంటే ఇక్కడైతే మాకైతే ఒకటి కనపడుతుంది. దీన్నే మనం ఏమంటాం పిరంగి అంటాం చూడండి. సో ఇక్కడైతే మొత్తం కూడా ఉర్దూ లాంగ్వేజ్ ఉందనుకుంటుంది.
ఆ లాంగ్వేజ్ నేను ఉర్దూనే అనుకున్నా. సో ఉర్దూ లాంగ్వేజ్లో అయితే ఉంది. అండ్ కొన్ని మార్క్స్ అయితే ఉన్నాయి. ఇవైతే పాతకాలం. సో అల్ల బొక్కల ఏళ్ళు పెడదాం అనుకున్నా కానీ పుసుకుని పాము గీపు ఏమైనా కాటేస్తే ప్రాబ్లం అన్నట్టు ఇంట్రడక్షన్ బొక్కలు అయితే ఏమి ఏళ్ళు పెట్టలే. ఇక్కడ మనకి ఈ ఫిరంగీస్ అయితే దాదాపు 3-4 ఉంటాయంట. ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్కటి ఉంటాయి. మాకైతే ఒకటే కనపడేది. సో మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఎక్కువ కనపడితే చెప్పండి. ఇది యాక్చువల్గా కోట ఉన్న ఏరియా మొత్తం ఇది మీకు చూస్తారు కదా. ఒక సైడ్ నుంచి ఖమ్మం కనపడుతుంది అండ్ ఇంకో సైడ్ నుంచి ఇలా ఇది కూడా కనపడుతుంది అన్నమాట. సో ఇక్కడైతే శ్రీకృష్ణదేవరాయలు పాలించారని చెప్పాను కదా. సో విగ్రహం అయితే ఉంది, కొద్దిగా డ్యామేజ్ అయింది సైడ్కి అయితే. సో ఇదైతే శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం. అండ్ విజయనగరం ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉందంటే దాదాపు ఆయన చాలా వేల కిలోమీటర్ పాలించడానికి మనం హిస్టరీస్లలో చదివాం కదా. ఇక్కడ దాన్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది. ఖమ్మం వచ్చేసి ఇక్కడ ఆయన ఉంది, శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి ఆయన ఉంది. అండ్ హియర్విగో మనం వెళ్ళే ప్లేస్ ఇది. ఇప్పుడు మనం ఏదైతే ఎక్కినామో అదే దిగాలి. అండ్ ఇలాంటి ప్లేస్లలో కొద్దిగా వాన వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కానీ మనకైతే ఏం ప్రాబ్లం లేదు. వాన రాలే, ఎండ భయంకరంగా వచ్చింది. సో స్లిప్పర్స్ లేవు కాబట్టి ఆడుకుంటున్నాయి. అండ్ మళ్ళీ మనం ఆడికి వెళ్ళాలి. సో మీకు చూసినట్టయితే ఈ ప్లేస్ అనేది ఒక వావ్ లుకింగ్ ఇస్తుంది. అండ్ మీకు ఆడ గుట్ట కనబడుతుంది చూడండి, నేను మార్క్ చేస్తా. అక్కడ దాకా కూడా కిల్లా గేట్ అనేది అలా వెళ్ళిపోతుంది అనమాట. ఈ బార్డర్ అనేది ఈ గోడ అంటే ఈ కోట యొక్క బార్డర్ అనేది. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.